ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామలక్ష్మి సీతాకాంతులు సిరి శ్రీమంతానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీలత వల్లీలైతే చాలా ఘోరంగా అవమానిస్తూ ఉంటారు. రామలక్ష్మి సీతాకాంతుని లోపలికి తీసుకెళ్తుంది. ఇక సీతాకాంతు రామలక్ష్మి సోఫా మీద కూర్చోబోతూ ఉంటే వల్లి శ్రీలతలైతే కూర్చొనివ్వరు. ఆ సోఫాలు వేసింది మీలాంటి వాళ్ల కోసం కాదు, వచ్చే గెస్టుల కోసం. ఏంటి కింద కూర్చోవడానికి మొహమాట పడిపోతున్నారా? ఇప్పుడు మీ రేంజ్ అదే కదా, ఇంట్లో కూర్చుంటున్నారు కదా కిందనే, ఇక్కడ కూర్చోవడానికి ఏమైంది, కిందనే కూర్చోమని వాళ్ళు చెప్తారు. సీతాకాంతు రామలక్ష్మి కోపాన్ని ఆపడం వల్ల ఇక వాళ్ళు ఎంత అవమానిస్తున్నా కూడా అక్కడి నుంచి వెళ్లకుండా వాళ్ళు కింద కూర్చుంటారు. పూజారి సిరిని తీసుకురమ్మని చెప్పడంతో ఇక సిరిని మేడ మీద నుంచి కిందకి తీసుకుని వస్తారు. కిందకి వచ్చిన సిరి సీతాకాంతు రామలక్ష్మి వైపు కనీసం చూడదు, పలకరించను కూడా పలకరించుకుంటా వెళ్లి తన చైర్లో కూర్చుంటుంది. పూజారి మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి సీతాకాంత్ అయితే తనకి పసుపు కుంకుమ పూసి సాంగ్యం ఇవ్వడానికి పైకి లేస్తే సీతాకాంత్ని రామలక్ష్మిని చూసిన వల్లి అయితే ఎక్కడికి లేస్తున్నారు, ఆగండి, ఫస్ట్ మీరు సాంగ్యం పెట్టడానికి లేదు, వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ పెట్టిన తర్వాతే మీరు పెట్టాలి అని చెప్తుంది. శ్రీలత అయితే ధనాని పసుపు కుంకుమ పూసి గాజులు తొడిగి ఆశీర్వదించమని చెప్తుంది. ధనా వెళ్లి సిరిని ఆశీర్వదించిన తర్వాత సందీప్ వల్లీలు ఆశీర్వదిస్తారు. ఇక వచ్చిన వాళ్ళందరూ తనని అలా దీవించిన తర్వాత లాస్ట్ లో సీతాకాంతు రామలక్ష్మిలు తాము తెచ్చిన సాంగ్యాన్ని తీసుకుని సిరి దగ్గరికి వచ్చేటప్పటికి సిరి వాళ్ళిద్దరిని చూసి చాలా చులకనగా మాట్లాడుతుంది. ఇలాంటి నాసిరకం చీర తీసుకొచ్చారు, ఆ చీర ఏమైనా బాగుందా, అసలు ఈ 100 రూపాయల చీరని నేను కట్టుకుంటాను అని ఎలా అనుకున్నారు, నా జీవితంలో ఎప్పుడు నేను ఇలాంటి చీర కట్టుకోలేదు అని ఆ చీరను తీసుకుని కింద ఇసిరి కొడుతుంది. ఇక స్వీట్ బాక్స్ అయితే చేతిలోకి తీసుకుని, ఏంటి రోడ్డు మీద దొరికే స్వీట్లు తీసుకొచ్చేసి నాకు నా బిడ్డకి ఆరోగ్యం పాడు చేయాలనుకుంటున్నారా, అసలు ఇలాంటి నాసిరకం స్వీట్లు పట్టుకుని ఎలా వచ్చారు అని ఆ స్వీట్ బాక్స్ కూడా నేలకేసి కొడుతుంది. ఇక గాజులనైతే చేతిలోకి తీసుకుని, వీటిల్ని గాజులంటారా, గాజుల్లో కూడా ఇంత నాసిరకం గాజులు తెచ్చారేంటి, ఎవరైనా చెల్లెలికి శ్రీమంతం జరుగుతుంటే ఏ బంగారు గాజులు తీసియాలి, మీకంత స్తోమత లేదు కాబట్టి కనీసం బంగారు కోటింగ్ ఉన్న గాజులైనా తేవాలని తెలీదా అని ఆ గాజుల్ని విసురుగా పళ్ళెంలోనే వేసేస్తుంది. ఇక రామలక్ష్మి సీతాకాంతులైతే సిరి ప్రవర్తనకు అసలు ఎలా స్పందించాలో తెలియక నోరు వెళ్లబెట్టుకుని చూస్తూ ఉంటారు. రామలక్ష్మి అయితే, సిరి మేము చూస్తున్నది నిన్నేనా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో నువ్వే మంచిదాని అనుకున్నాం, నీకు మా మీద ప్రేమ ఉంది అనుకున్నాం, అంటే అదంతా బూటకమేనా, అదంతా నాటకమేనా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. మరొక పక్క శ్రీలత వల్లీలైతే నోరు తెరుచుకుని చూస్తూ ఉంటారు. ఏంటత్తయ్య సిరి ఇలా మాట్లాడుతుంది, అంటే ఇన్ని రోజులు మనలాగే నటించిందా, పులి కడుపున పులి పుడుతుంది కానీ పిల్లి పుట్టదు కదా అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది. ఇక శ్రీలత అయితే సిరిని చూసి, నా తల్లే నా తల్లే, అదే కదా ఇన్ని రోజులు వాళ్ల వైపు మాట్లాడుతూ ఉంటే ఏంటబ్బా అనుకున్నా, నా కూతురు అనిపించుకున్నావు తల్లి అని చెప్తూ ఉంటుంది. ఇక సిరి అయితే రామలక్ష్మి సీతాకాంతుల వైపు చూసి, ఏంటి వదినా ఇన్ని రోజులు ధనాన్ని ఎన్నెన్ని మాటలన్నారు, ఎందుకు పనికిరాడని, డబ్బులు వృధా చేస్తాడని, అప్పులు చేస్తాడని ఎన్నెన్ని మాటలన్నారు, నా భర్తని అన్నెన్ని మాటలంటూ ఉంటే నాకెలా ఉంటుంది, ఇప్పుడు మేము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నా భర్త తన సొంత తెలివితేటలతో బాగానే సంపాదిస్తున్నాడు, ఇప్పుడు మాకు ఎవరి సహాయమూ అవసరం లేదు, మీరు ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్లిపోతే అంత మంచిది అని సిరి అంటూ ఉంటుంది. ఇక రామలక్ష్మి అయితే, కడుపులో అంత దురుద్దేశం ఉన్నప్పుడు మమ్మల్ని ఫోన్ చేసి ఎందుకు పిలిచావు అని అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని అవమానించడానికే పిలిచాను, ఇక ముందు ఇటువైపు రాకండి, ఎప్పుడు మా కంటికి కనిపించకండి అని చెప్తుంది. సిరి మాటలకు షాక్ నుండి తేరుకున్న సీతాకాంత్ అయితే, నువ్వు ఇన్ని మాటలు అంటుంటే కూడా నాకు కోపం రావడం లేదమ్మా, నువ్వన్నా అమ్మన్నా ఎంత ప్రేమో నీకు తెలుసు, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను అని చెప్తాడు. కానీ సిరి మాత్రం, మేం ఉండగలం, ఇంకెప్పుడు మా కంటికి కనిపించుకు, ఇటువైపు రాకు అని చెప్తుంది. ఇక రామలక్ష్మి అయితే, ఇంకా ఎన్ని మాటలు అనిపించుకుంటారండి ఇక్కడే ఉండి, సిరి ఏదో మంచిదనుకున్నాం కానీ తను కూడా ఇలా మారిపోతుందని కల్లో కూడా అనుకోలేదు, అయినా తను ఎంతైనా మీ చెల్లెలు, మనం ఇక్కడికి వచ్చింది ఆశీర్వదించడానికే కదా, ఆశీర్వదించండి వెళ్ళిపోదామని అంటుంది. సీతాకాంతు సిరిని ఆశీర్వదించబోతూ ఉంటే తనైతే వెనక్కి వెళ్ళిపోతుంది. మీ ఆశీర్వాదాలు మాకేం అవసరం లేదు, ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్లిపోతే అంత మంచిది, వెళ్ళండి అని సిరి చెప్తుంది. ఇక్కడి నుంచి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారంటే మెడబట్టి గెంటించాల్సి వస్తుంది అని శ్రీలత వల్లీలు అంటారు. ఇక సీతాకాంత్ అయితే అవసరం లేదని రామలక్ష్మిని తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు.
అక్కడి నుంచి బయటికి వచ్చేసిన సీతాకాంత్ అయితే బాధపడుతూ, నేను ఏం పాపం చేశాను, ఎవరికి అన్యాయం చేశాను, ఎవరికి ఏం తక్కువ చేశాను, నా వాళ్ళు అనుకోవడం నేను చేసిన తప్ప, నా వాళ్ళు అనుకున్న వాళ్లే నన్ను ద్వేషిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది రామలక్ష్మి అని రామలక్ష్మితో చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు. రామలక్ష్మి మాత్రం సీతాకాంతుని ఓదారుస్తూ ఉంటుంది.